ప్రభుత్వంలో 18,000 ఎకరాలు. ఆ 18 ప్లస్ ఆ 10,000 28,000తో ఎనఫ్. మిగతాది మీకు ఇచ్చేస్తున్నామంటే దేవుడు అయి ఉండేవాడు. అంతే. సరిగ్గా ట్రీట్ చేయడం చేతకాల, డీల్ చేయడం చేతకాల జగన్కి. స్టేట్మెంట్లు ఘనంగా ఇచ్చాడు కానీ ఆచరణలో ఫెయిల్ అయ్యాడు. దానికి తోడు అక్కడ వాళ్ళు కూడా ఎవరైతే లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్ళి ప్రతిరోజు ఏదో ఒక పితలాటకం పెట్టడం, దాంతో ఇతరుల అసహనంతో ఏదేదో నిర్ణయాలు తీసుకున్నాడు. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవంగా ముందైతే కనుక ఇది చేయడానికే సిద్ధపడ్డాడు. ఇక్కడ ఎట్లాగే ఉంచి భారీ బిల్డింగులు వచ్చేటప్పటికి ఆ రామకృష్ణ టవర్స్ తీసుకుని సెక్రటేరియట్, ఆ పక్కన ఇప్పుడు డీజీపీ ఆఫీస్ దగ్గర ఏమో అసెంబ్లీ కడదాం అనుకున్నాడు. ఇదే సీఎం ఆఫీస్ అది కడదాం అనుకున్నాడు. అట్లాగే ఈ హైకోర్టు వచ్చేటప్పటికి కర్నూలులో పెడదాం అనుకున్నాడు. ఫస్ట్ అసెంబ్లీని తీసుకెళ్లి అక్కడే ఉంచుదాం అనుకున్నాడు, అసెంబ్లీ ఆ ఏరియాలో ఉంచుదాం అనుకున్నాడు ఫస్ట్ అతని ప్లానింగ్. అయితే దానికి వీళ్ళు కోర్టులో వేశారు. ఒకటి గొడవ అయింది. సరే అక్కడ 29 గ్రామాలు అయితే కష్టమని దాన్ని తీసుకెళ్లి గుంటూరు కార్పొరేషన్లో కలిపారు. దానికి మళ్ళీ కోర్టులో వేస్తే కోర్టులో క్యాన్సిల్ అయింది. మళ్ళీ తాడేపల్లిలో కలిపారు, దాన్ని కోర్టులో వేస్తే కోర్టులో ఆపారు. చివరికి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టాడు, ఏఎంఆర్డీ. మళ్ళీ దానికి కోర్టులో వేస్తే మళ్ళీ పోయి సిఆర్డీ. అంటే అమరావతి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలని, జగన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టుల ద్వారా అడ్డుకున్నారో